మీ బ్యాగ్ మర్చిపోయారండి. థ్యాంక్స్ అండి. సరితాదేవి గారు హీరోయిన్ కదండి? అవునండి. మీరే పోయిన వారం ఆంధ్రప్రదేశ్ కవర్ పేరు మీ ఫోటో చాలా బాగుందండి. ఆ సినిమా అయిపోయిందండి? అవునండి. ఇంకా ఉన్నాయండి. పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారుమనం ఉండవు. ఒకసారి మొగుడు తెలిసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోవద్దు, నేను చేసుకుంటాను అంతే. ఎంత పని చేస్తాడా? తడిచిపోతాడు. నా బిడ్డకి ఇంత అన్యాయం చేస్తాడా? ఊరుకో మావయ్య, ఏదో పాపం కొండడు. మరేనయ్యా, పైగా నిజమో అబద్ధం తెలుసుకోండి. నా బిడ్డ కళాలు చూసి వచ్చాను. ఈ ఫలాలు కంటమని నరికి పోలేదు చేస్తాను. ఎందుకు నా పాపం కూడా కట్టుకోవడం? అతని దారి అతను చూసుకున్నాడు. ఆ సుభద్రం అంటే అతనికి ఇష్టమేమో, మనం ఎందుకు కట్టుపడాలి? అయితే ఆ ఎమ్మనే కట్టు ఊరే కానీ ఆడికంటే మంచి సంబంధం తెచ్చి నీ 3 రోజులు పెళ్లి చేస్తాను. వద్దు నాన్న, నీకు ఆ సంగతి మర్చిపో. ఎందుకురా? నా ఇష్టం, నువ్వెవరి రారాటానికి? హలో, ఏ సరితాదేవి గారండి? ఇక్కడ లేరండి. నేను ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నా. అలాగే, ఓకే ఓకే ఓకే. పండయ్య, సరితాదేవి గారా?
తెలియదండి. అరే మాటల్లోనే వచ్చేసారే. రండి రండి, మీకు 100 ఏళ్ళు ఆయుష్. నా కోసం వెయిట్ చేస్తున్నారా? సారీ అండి, పాత పరిచయిస్తుంది కలుసుకుందామని. ఓహో అలాగా. రే కొండ, ఏమిట్రా ఇదంతా? పూర్తి బాగు చేయి. వెళ్ళు. అబ్బే పర్వాలేదండి. చూడండి ఎంత అసహ్యంగా ఉందో. ఎంతసేపు రండి. ఫంక్షన్ అయిన దగ్గర నుంచి మీ అభిమానులు గేటు దగ్గరే బడిగాబులు వస్తున్నారు. మీ తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేయాలి. కొండ ఇక్కడే ఉంటాడు, మీకు కావాల్సిన చూస్తాడు. సరే వస్తానండి. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామలక్ష్మంతే శ్రీలక్ష్మవతారం బంగారు కొండయంటే భగవంతుడవతారం. మేడల్లో ఉండే సరితాదేవి గారికి ఈ పెంకుటిల్లలా గుర్తొచ్చిందప్పా. అదేమిటమ్మా మీరు ఆ పేరు పెట్టే పిలుస్తారు? నేను మీకెప్పుడు సీతాలి. అలా పిలవటానికి ఇప్పుడు నోరు రావద్దు. ఇప్పుడు మీరెంతో గొప్పవారు, పెద్దవారు. మా ఇంట్లో సోఫాలు కుర్చీలు లేవు, దీని మీద ఇలా కూర్చోగలరా? అదేమిటమ్మా. బాబు నిద్రపోయాడమ్మా? లేదు, సంగీతం క్లాస్కి వెళ్ళాడు. కొండ ఇంట్లో లేడమ్మా? లేడు. బాబు చాలా బాగా పాడతాడమ్మా. ఏదోనండి గాలిపాట. కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా? తొందరగా రావే, ఆ కళ్ళు చూసావే ఎంత బాగున్నాయి, పడిపోతావి. అవునమ్మా, పక్కన సినిమాలో ఎంత బాగా చేసింది అనుకున్నావు? నువ్వు చూసావా? వాళ్ళందరూ వచ్చింది మీకోసమే అనుకుంటాను. చాలా బాగా. తప్పండి తప్పండి. అరే నేను మా ఇంటికి వచ్చారేంటండి? నీకోసమే. బాబు నీకోసం కొత్త లాగు చొక్క తీసుకొచ్చాను చూడు. అబ్బే వద్దండి. పర్వాలేదు తీసుకోమ్మా. ఇది నీకోసం, ఇది మీ అమ్మగారి కోసం, ఇది ఇవన్నీ మీకే. థ్యాంక్స్ అండి. బాబు నువ్వు నాతో పాటు మా ఊరు వస్తావా? అక్కడ నిన్ను పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పరిచయం చేస్తాను. నీ చేత సినిమాలో పాడించి పెద్దవాడిని చేస్తాను. నీ పాటలు పేరు రికార్డుల్లో రేడియోల్లో అన్నిట్లో మారిమోగిపోతాయి. వస్తావా? ఓ వద్దులేండి, వాడినైనా మాకు దక్కనివ్వండి. బాబు నువ్వు వెళ్ళి స్నానం చేయి. వెళ్ళొస్తానండి. కొంచెం ఉండమ్మా.
హలో రిష్కుమార్ రింగ్ సరితది గారు పంత నుంచి వచ్చేసారయ్యా. సింహాద్రి సింహాద్రి ఇది రాసుకో బాగుంటుంది. రై తప్పురా, నీకు తాతయ్య అని పిలవడం ఇట్లా లేకపోతే నోరు ముసుకెళ్ళి అంతేగాని పెద్దోడు పేరెట్టి పిలిస్తే ఆయిచ్చోడు అయిపోతేసిందా? నీకో నాకా ధర్మి ఏంటిని ఆ లిప్స్టిక్ చూసావా? ఏంటదే? నీకు తెలవదులేయ్యా, అది ఇంగ్లీష్. లిప్స్టిక్ లిప్స్టిక్ అంటే ఏంటి? పెదాలకి రాసుకునే రంగు బిల్ల. ఇట్లా ఒంటి మీద గుండ లేకుండా తిరుగుతా ఉంటే నీ పేదాలు ఎవడు చూస్తాడే? సిగ్గు లేకపోతే సరే చూడు కుమార్ నన్ను పడుతున్నాడు అంతా బచ్చా. ఏంటి అంతా బచ్చా? కొట్టా అదే బయలుదేరాడు సినిమాకి వెళ్దాం. ఏందా అప్పుడనగా టిఫినీ కోసం వెళ్ళాడు, ఇప్పుడే రావడం? అది కదండి, కారు మధ్యలో ట్రబుల్ ఇస్తాను. ఏంది టిఫినీ కోసం కారు వేసుకెళ్ళాం అనమాట. పెట్రోల్ నీ బాబు గారు సంబంధం ఉందా? ఇదిగో రేపు టాలెంట్ ఇంటి పనులకు అది సైకిల్ వేసుకెళ్ళు, లేకపోతే బస్సు మీద పో. అది లోపలెట్టి కారు రెడీ చేయమే, సినిమాకి వెళ్ళాలా? వెళ్ళు. మొట్టమొదటి సినిమా కారు అచ్చొచ్చింది అని ఇదే పట్టుకెళ్ళాల్సింది. ఏందా ఏమైంది? నువ్వు వచ్చింది కాంచి కారు రిపేర్ అంటావు. ఎవరు? మీకోసం కాదండి, సత్యదేవ్ గారి కోసం. వాట్ వాట్? Yes sir, I came to meet Miss Satyadevi sir. No, go. What is this sir? She herself had invited me to come in sir. I came all the way on an invitation sir. What? Big English? Go. ఏందంటున్నాడు? ఏమన్నా మామూలు కథ. రైల్లో ఆవిడ జేబు కొట్టేసి అంట, డబ్బులు కావాలంటున్నాడు. అదే పెద్ద గొప్పగా ఇంగ్లీష్ లో చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? స్మాల్ నోటాస్. ఏమండి ఇంక ఇంగ్లీష్ రాదన్నా తెలీదండి, అన్ని తప్పు చెప్తున్నారు. ఇంగ్లీష్ గుడ్. ఏమండి పోనీ మీకు తెలుగులో అర్థమైతే చెప్తానండి. పుండి కోటి వీడికో రూపాయి ఇచ్చి పంపోయా. అది కాదండి. అబ్బా మనీ గో. ఇదిగో బాబు. నేను డబ్బు కోసం రాలేదండి. మరండి నేను బాగా పాడతానండి, పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చానండి. సరితదేవ్ గారు నాకు బహుమతి ఇవ్వడానికే మా ఊరు వచ్చారండి. ఇది కొంచెం పట్టుకోండి. సరితదేవ్ గారు నాకు బహుమతి ఇచ్చినప్పుడు ఫోటో చూడండి. ఇదేమో నేను, ఇదేమో ఆవిడ. నా చేత రికార్డు కూడా ఇప్పిస్తా అన్నారండి. మా అమ్మండి. నీ పేరేంటి బాబు? మా అమ్మ కుట్టు సాధస్తూ అండి 16 మంది దేవుడి పేరు కలిపి పెట్టించింది. వీరవంత లక్ష్మీ సత్యనారాయణ అని. అయితే మీ తాతగారి పేరు పెట్టిందన్నమాట. మా అమ్మ మీకు తెలుసా అండి? అయితే మా అమ్మతో ఇక్కడికి వచ్చానని చెప్పకండి. ఏం బాబు? పార్టీ వచ్చేసానండి. పారిపోయి వచ్చావా? అవునండి. సత్యదేవ్ గారు ఏమో నన్ను సినిమాలో పాడిస్తున్నారు, ఇదేమో మా అమ్మకి ఇష్టం లేదు. మరేం చేయని చెప్పండి. నమస్కారం అండి. అరే నువ్వా? ఎప్పుడొచ్చావు బాబు? ఇప్పుడేనండి. పద. సచిన్ సంగతి ఏమైనా తెలిసిందా? బళ్ళో పిల్లలందరిని అడిగాను.